హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ డీప్ టాక్స్ విత్ దీప్తి. నేను మీ దీప్తి నలుమోతు. ఈరోజు స్పెషల్ టాపిక్ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. మదర్ లాంగ్వేజ్ అంటే ఏంటండి? అది మనం మొదటిగా అమ్మ నుండి వినే మాట. మన మొదటి ఏడుపు తర్వాత మన మొదటి మాట మన భావాలను ఆటోమేటిక్గా ఎక్స్ప్రెస్ చేయగలిగేది కేవలం భాషలోనే. మన తెలుగు అంటే ఒక భాష మాత్రమే కాదు, ఒక ఎమోషన్. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలిచారు తెలుగు భాషని. దాని యొక్క మాధుర్యం, రిథం, పోయిటిక్ ఫ్లో వల్ల తెలుగుకి చాలా ఘన చరిత్ర ఉంది. నన్నయ్య, తిక్కన్న, ఎర్రప్రగడ లాంటి కవులు మన సాహిత్యానికి ఒక గట్టి పునాదిని క్రియేట్ చేశారు. శ్రీకృష్ణదేవరాయలు గారి సమయంలో తెలుగు సాహిత్యం ఒక సువర్ణ యుగం చూసింది. కానీ ఇప్పుడు నిజమైన ప్రశ్న ఏంటంటే, మన మాతృభాషని మనం రక్షిస్తున్నామా? స్కూల్స్లో ఇంగ్లీష్కి ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. పేరెంట్స్కి కూడా ఇంగ్లీష్లో మాట్లాడితే పిల్లల ఫ్యూచర్ బ్రైట్ అని అనుకుంటూ ఉంటారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పు కాదు, కానీ తెలుగు మర్చిపోవడం కరెక్టా అన్నదే ప్రశ్న. భాష అంటే కేవలం కమ్యూనికేషన్ కోసం మాత్రమే కాదు, అది మన సంస్కృతి, మన గుర్తింపు, మన పునాది. ఒక భాష కనిపించకుండా పోతోంది అంటే ఒక సంస్కృతి సైలెంట్ అయిపోతోంది అని అర్థం. స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రపంచంలో వేల భాషలు రిస్క్లో ఉన్నాయి. లాంగ్వేజ్ ప్రిజర్వేషన్ అంటే కేవలం అది ఒక గవర్నమెంట్ బాధ్యత మాత్రమే కాదు, అది మన బాధ్యత కూడా. ఇంట్లో తెలుగు మాట్లాడదాం, తెలుగు పుస్తకాలు చదువుదాం, తెలుగు సినిమా, తెలుగు సాహిత్యాన్ని సపోర్ట్ చేయడం, సోషల్ మీడియాలో కూడా తెలుగులో టైప్ చేయడం మొదలు పెడదాం. మన తెలుగులో ఉన్న అందం ఏంటంటే ఒక చిన్న మాటలో లోతైన భావాన్ని ఎక్స్ప్రెస్ చేయగలం. అమ్మ అనే మాట ఇంగ్లీష్లో మమ్మీతో అదే ఫీలింగ్ వస్తుందా అండి? గ్లోబల్ అవ్వడం మంచి విషయమే, కానీ వేరు గట్టిగా ఉంటేనే చెట్టు కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇంగ్లీష్ మాట్లాడొచ్చు, హిందీ మాట్లాడొచ్చు, కానీ తెలుగు మర్చిపోకుండా ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా మన మదర్ లాంగ్వేజ్ ని గర్వంగా సెలబ్రేట్ చేద్దాం. మీ ఇంట్లో తెలుగు మాట్లాడుతున్నారా? కామెంట్స్ లో చెప్పండి. సీ యూ ఆల్ ఇన్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ డీప్ టాక్స్ విత్ దీప్తి.